వెల్కమ్ టు ఆదాన్. నేను చైత్య. ఈ రోజు నేను లక్డీ కపూర్లో ఉన్నటువంటి శ్రీకర హాస్పిటల్స్ కి వచ్చేసాను. సో ఒకసారి లోపలికి వెళ్ళేద్దాం, వచ్చే. అంతకుముందు ఈ ప్లేస్ లో లోటస్ హాస్పిటల్ ఉండేది, బట్ దాన్ని రీప్లేస్ చేసి శ్రీకర హాస్పిటల్ ని ఇక్కడ స్టార్ట్ చేశారు. లక్డీ కపూర్లో ఉన్నటువంటి ఈ శ్రీకర హాస్పిటల్స్ హైదరాబాద్ లోనే 8th బ్రాంచ్. సో ఈ బ్రాంచ్ ఓపెనింగ్ సందర్భంగా ఈ నెల 31వ తేదీ వరకు, అంటే జనవరి 31వ తేదీ వరకు ఫ్రీ ఓపీ అవైలబుల్ గా ఉంది. అండ్ ఇది ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అండ్ 24/7 మీకు అవైలబుల్ గా ఉంటుంది. సో మీరు వీళ్ళకి కాంటాక్ట్ చేయాలి అని అంటే డిస్క్రిప్షన్ లో వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇస్తాము. సో వెంటనే వాళ్ళని కాంటాక్ట్ చేసేసి మంచి ట్రీట్మెంట్ ని పొందేయండి. ఇప్పుడు నాతో పాటు ఎండోస్కోపిక్ స్పైన్ అండ్ బ్రెయిన్ సర్జన్ డాక్టర్ నిఖిల్ గారు ఉన్నారు. సో హాయ్ సార్. హలో, ఎలా ఉన్నారు? బాగున్నారు, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను సార్. సో ఏంటి ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీస్ అండ్ స్పైన్ ప్రాబ్లమ్స్తో వచ్చే వాళ్ళకి శ్రీకర హాస్పిటల్లో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి సార్? ఫస్ట్లీ లో బ్యాక్ పెయిన్ ఆర్ నడుము నొప్పితో వచ్చిన వాళ్ళకి ఇంతకుముందు సర్జరీస్ అంటే ఎలా ఉండేది అని అంటే కొంచెం పెద్దగా ఇన్సిషన్ అంటే పెద్ద కోసి చేసేవాళ్ళు. ఇప్పుడు కొత్త అడ్వాన్సెస్ ఏంది అని అంటే ఒక చిన్న పెన్ అంత సైజ్ ఇన్స్ట్రుమెంట్ లోపల పెట్టి డిస్క్ ఏదైనా ఉంటే అది తీయడం జరుగుతుంది. దానివల్ల పేషెంట్కి అడ్వాంటేజ్ ఏంది అని అంటే నెక్స్ట్ డేనే డిశ్చార్జ్ అయిపోవచ్చు. పేషెంట్ కాస్ట్ తగ్గుతుంది, హాస్పిటల్ స్టే తగ్గుతుంది, ఇంకా రికవరీ టైం కూడా కొంచెం ఫాస్ట్గా ఉంటుంది. సో మజిల్ డిసెక్షన్ అదంతా ఎక్కువ ఉండదు కాబట్టి we can expect that the patient will recover soon, much sooner than the previous modalities. So ఈ శ్రీకరలో ఎండోస్కోపిక్ సర్జరీ ఎండోస్కోపిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. సో ఐ స్పెషలైజ్ ఇన్ దాట్ సర్జరీస్. సో ఏ పేషెంట్ అయినా కానీ లో బ్యాక్ పెయిన్ ఏదైనా వచ్చినా కానీ ఒకవేళ డిస్క్ ప్రాబ్లం ఏదైనా ఉంటే ఎండోస్కోపిక్ సింపుల్ సర్జరీతోని అది క్యూర్ అవ్వచ్చు అనేది వీఆర్ ఎక్స్పెక్టింగ్. ఓకే.